నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటన ఖరారు అయిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మీనాక్షి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారని ఆయన తెలిపారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మానాల మోహన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటన ఖరారైంది. ఆ పర్యటన వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ కాన్స్టిట్యూషన్, ఏ నియోజకవర్గంలో పర్యటించింది, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే మీనాక్షి నటరాజన్ నిజామాబాద్ జిల్లా పర్యటన ఉంది కదా, పర్యటన ఏ విధంగా ఉండనుంది? మీనాక్షి నటరాజన్ గారు ఈ జిల్లాకు 2వ తేదీ నాడు సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు. ముందుగా జిల్లాలో ఆర్మూరు నియోజకవర్గంలో ఆలూరు నుండి గగ్గుపల్లి, ఇసపల్లి మీదుగా ఆర్మూరు పాత బస్టాండ్ వరకు సుమారు 9.5 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అక్కడనే రాత్రి బస చేసి ఉదయం 3 తారీఖు నాడు ఉదయం ఆర్మూర్లో శ్రమదాన కార్యక్రమం ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు. ఆ తర్వాత ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నిజామాబాద్ రూరల్కు సంబంధించినటువంటి జక్కనపల్లి మండలంలో అరుగుల్ దగ్గర ఉన్నటువంటి పీవీఆర్ యమునా ఫంక్షన్ హాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు అందరితో కలిపి ఆమె సమీక్ష సమావేశం జరుపుతూ ఉంటుంది. ఆ సమీక్ష సమావేశం తర్వాత లంచ్ తర్వాత తిరిగి బయలుదేరి ఆదిలాబాద్కి వెళ్ళడం అనేది ఈ మీనాక్షి నటరాజన్ యొక్క షెడ్యూల్. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 18 నెలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల వద్దకు వెళ్ళడం తర్వాత మేము ఇంకా ఏ విధమైనటువంటి ప్రయోజనాలు, మేలు ఈ ప్రజలకు చేయగలుగుతాము, జరుగుతున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకోవడంతో పాటు ఇంకా మరింత మంచిగా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు తీసుకెళ్లేందుకు ఏమాత్రం అవకాశం ఉన్న ప్రతిదాన్ని మనము వాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా భూపతి రెడ్డి గారు, షబీర్ అలీ గారు, కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ నేపథ్యంలోనే జిల్లా నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు అనుకుంటున్నారు మీరు? అంటే ఒక పక్క వ్యవస్థలకు సంబంధించిన విషయాలు ప్రజలకు తెలియజేస్తూనే, మరొక పక్క సహజంగా రాజకీయ పార్టీగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్లో భాగంగానే 3వ తేదీ ఉదయం జరుగుతున్నటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో ఎలక్షన్లు ఏ విధంగా ఫేస్ చేయాలి, ప్రజలకు దగ్గర వరకు సంక్షేమ పథకాలను ఏ విధంగా తీసుకుపోవాలనే విషయాలపైన కూడా మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, జిల్లా ముఖ్యులందరూ కూడా దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నాం. ఈ మీనాక్షి నటరాజన్ పర్యటనలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ పర్యటన ఖరారు కావడంతో నేతలు కూడా జోష్లో ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపంలో ఉండడంతో నాయకుల, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని చెప్పేసి మానాల మోహన్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.